ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానుల్ని ఉర్రూతలూగించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ జట్టు ఒకే ఒక్క పరుగు తేడాతో గెలుపును సాధించుకుంది ఢిల్లీ జట్టు పైన. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అయితే కెప్టెన్ శుభమన్ గిల్ 70 పరుగులు, సుందర్ 55 పరుగులు, జోస్ బట్లర్ 52 పరుగులు, వీళ్ళ ముగ్గురు కూడా హాఫ్ సెంచరీతో తుమ్మురేపారు. అయితే 211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్, పాతుమ్ నిసంక మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఏకంగా 76 పరుగులు జోడించారు మొదట ఓపెనింగ్ భాగస్వామ్యం కింద. కేఎల్ రాహుల్ అయితే అసలు 11 ఫోర్లు 4 సిక్స్లతో 92 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత పాతుమ్ నిసంక కూడా చాలా బాగా రాణించాడు. సెంచరీకి చేరువలో సిరాజ్ బౌలింగ్లో అవుట్ కావడంతో పూర్తిగా మ్యాచ్ మలుపు తిరిగిపోయింది. అంటే కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు అనమాట. ఇక నిజం చెప్పాలి అంటే నితీష్ రాణా, సమీర్ రిజ్వీ ఇలాంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ పూర్తిగా విఫలమవడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. లేదంటే ఆ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలయ్యేది నిజం చెప్పాలి అంటే ఢిల్లీ జట్టు కాదు, గుజరాత్ జట్టే. ఇక తర్వాత కేఎల్ రాహుల్ కూడా మళ్ళీ సెంచరీ చేరువలో సిరాజ్ చేతిలో అవుట్ అయిపోవడంతో మొత్తం మ్యాచ్ మలుపు తిరిగిపోయింది. చివరిలో డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ మెరిపించినప్పటికీ ఢిల్లీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒకే ఒక్క పరుగు దగ్గర ఆగిపోయింది. అయితే అంతకు మునుపు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్కు ఆరంభంలోనే సాయి సుదర్శన్ వికెట్ కోల్పోయి ఎదురు దెబ్బ తగిలింది. కానీ జోస్ బట్లర్ 27 బంతుల్లో 52 పరుగులతో విరుచుకుపడి జట్టుకు ఊపునిచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ 70 పరుగులతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా సుందర్ కూడా 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అయితే జట్టు స్కోర్ను 200కు పైగా దాటించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ రాణించినప్పటికీ గుజరాత్ భారీ స్కోర్ను అడ్డుకోలేకపోయారు. ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ ఈ సీజన్లో తమ విజయాల ఖాతా తెరిచి మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. మరొక వైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ ఇక ఒక్కసారిగా ఓటమి చవి చూడటంతో కొద్దిగా తడబడిందని చెప్పొచ్చు. పిచ్ అనుకూలించినప్పటికీ కూడా గుజరాత్ బౌలర్ల కీలక సమయంలో వికెట్లు తీయడం ఢిల్లీ జట్టుకు మ్యాచ్ మలుపు తిప్పినట్టుగా అయిపోయింది.